Welcome to my channel. Today let's solve lead code problem number 988. Smallest string starting from leaf. Problems అవుదాం మనం ఇప్పుడు. You are given the root of a binary tree where each node has a value range 0 to 25 representing the letters A to Z. Okay. Written lexicographically smallest thing that starts from a leaf and ends at root. ఓకే. సో ఇక్కడ మనకి ట్రీని మనకి చూస్తే అరే ఆఫ్ ఇంటీజర్ వాల్యూస్ ఇచ్చాడనమాట. మనం ఈ ఇంటీజర్స్ వాల్యూస్ని 0 to 25 రేంజ్లో ఇస్తాడు. వాటిని మనము A to Z క్యారెక్టర్స్ అనుకొని దాంతో ఆడు స్ట్రింగ్ బిల్డ్ చేస్తాడు. ఓకే. బిల్డ్ చేస్తే మనము లీఫ్ నుంచి రూట్ వరకు, అంటే ఈ పాత్ లీఫ్ నుంచి రూట్ వరకు స్ట్రింగ్ మీరు గమనిస్తే DBA is the string, not ABD. సో ఈ స్ట్రింగ్ లీఫ్ టు రూట్ ఉన్న స్ట్రింగ్స్ అన్నీ ఇదొకటి ఓకే. ఈ స్ట్రింగ్స్ అన్నిలో ఏది లెక్సికోగ్రాఫికల్గా స్మాలెస్ట్ ఉందని చెప్పేసి అడుగుతున్నాడు. దాన్ని మనం రిటర్న్ చేయాలన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో AB ఈజ్ ఆల్వేస్ లెక్సికోగ్రాఫికలీ స్మాలర్ దెన్ ABA. సో లెంత్ తక్కువ ఉన్నది స్మాల్ ఉంటుంది అనమాట. ఓకే. మనకి ఇక్కడ లీఫ్ నోడ్ డెఫినేషన్ ఇచ్చాడు, దట్స్ ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఓకే. ఫస్ట్ ఆల్గరిథం ఏం గుర్తొస్తుంది? మనం ఇక్కడ చూస్తే డెప్త్ నుంచి వస్తున్నాం అనమాట, రివర్స్ ఆర్డర్లో వస్తున్నాము డెప్త్ నుంచి. ఓకే. అప్పుడు మనకి ఏం గుర్తు రావాలి అంటే DFS ఆల్గరిథం యూస్ చేస్తాం, దట్స్ ఫర్ షూర్. మనం ఇక్కడ రికర్సివ్ DFS యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు దీన్ని. ఓకే. ఇక్కడ ఇంకా ఏం కన్స్ట్రెంట్స్ ఏమున్నాయి, లైక్ ఎలా కనిపెడతాం మనం ఏది స్మాల్ ఏది లార్జ్ అని చెప్పేసి అంటే మనము యూనికోడ్ వాల్యూస్ తీసుకోవచ్చు. ఏ యూనికోడ్ వాల్యూ తీసుకొని దాన్ని ఇప్పుడు లెట్స్ సే మనం ఇక్కడ బీని సిని సేమ్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి బీని సిని కంపేర్ చేయాలి. ఓకే. యూనికోడ్ వాల్యూస్తో కంపేర్ చేయొచ్చు. బి యూనికోడ్ వాల్యూ ఇస్ 98, బి 98 ఉంటుంది, సి 99. సో బి స్మాలర్ దెన్ సి కదా. సో అలా అనమాట, అలా మనము కంపేర్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ మనకి ఎలాంటి కన్స్ట్రెంట్స్ ఉంటాయి, ఎలా సాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని అంటే, సో ఫస్ట్ నేను రూట్ నుంచి వస్తాను. నేను రూట్ని చూసాను DFS ఆల్గరిథంలో, రూట్ని చూసాను నేను. ఓకే. రూట్ స్ట్రింగ్ నేను ఓకే ఏని చూసాను నేను. ఓకే. ఏని చూసా. దెన్ నెక్స్ట్ నేను బీని నెక్స్ట్ లెవెల్లో ఉన్నా కదా, లైక్ బి ఉంది నాకు. ఇప్పుడు ఏకి 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి. బి ఉంది, లెఫ్ట్ నోడ్ ఉంది, రైట్ నోడ్ ఉంది. ఇప్పుడు నేను ఈ రెండు నోడ్స్లో కంపేర్ చేయాలి. ఓకే. ఈ రెండిట్లో స్మాలెస్ట్ ఏది, యూనికోడ్ వాల్యూలో స్మాలెస్ట్ ఏది అంటే బి స్మాలర్. సో నేను బి పాత్ చూస్ చేసుకుంటా. ఓకే. బి పాత్ చూస్ చేసుకొని బీని అపెండ్ చేశాను. ఓకే. నేను నెక్స్ట్ బీకి 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి, డి అండ్ ఈ. ఈ రెండిట్లో చిన్నది అది, రికర్సివ్గా చిన్నది అది, డి చిన్నది. ఓకే. డీని కూడా నేను అపాయింట్ చేసుకున్నా. మనము దీన్ని రివర్స్ చేస్తే మనకి ఇది రిజల్ట్ వచ్చేసిద్ది అనమాట. ఓకే. అది ఇంకొకటి మనం ఎవ్రీ టైం కాంప్లెక్సిటీ వైజ్ చూసుకుంటే ఎవ్రీ టైం మనము హాఫ్ ద సర్చ్ స్పేస్ని ఎలిమినేట్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఏ నుంచి వచ్చినప్పుడు ఏ నుంచి వచ్చా కదా, ఏ నుంచి వచ్చినప్పుడు నేను బీసీలో బీని సెలెక్ట్ చేసుకున్నా. ఓకే. ఎందుకంటే స్మాల్ ఉంది లెక్సికోగ్రాఫికలీ. అప్పుడు నేను దిస్ ఎంటైర్ సబ్ ట్రీ నేను ఎలిమినేట్ చేశాను సర్చ్ స్పేస్ నుంచి. సో నేను ఇంక ఇప్పుడు కనిపెట్టాల్సింది ఇది ఒక్కటే, దీంట్లోనే స్మాల్ ఏదో కనిపెట్టాలి. ఓకే. ఇక్కడ నేను బి నుంచి వచ్చినప్పుడు డిఈ ఉన్నాయి కదా, ఈ రెండిట్లో స్మాలెస్ట్ ఏది, డి స్మాల్. అప్పుడు నేను ఈ సబ్ ట్రీని, దీనికి చైల్డ్ నోడ్స్ ఉండొచ్చు, ఈ ఎంటైర్ సబ్ ట్రీని నేను ఎలిమినేట్ చేశాను. ఓకే. అప్పుడు మనకి లాగ్ ఎన్ వస్తుంది అనమాట. ఓకే. టైం కాంప్లెక్సిటీ లాగ్ ఎన్ వస్తుంది. అది ఐ మీన్ ఎవ్రీ టైం మనము సర్చ్ స్పేస్ని క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం కాబట్టి. ఓకే. ఓకే. ఇక్కడ మనకి 3 కండిషన్స్ మనం చెక్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే. నేను రూట్ని చూసిన తర్వాత ఏ ట్రీకైనా ఏ సబ్ ట్రీకైనా కానీ ఎన్ని కేసులు ఉంటాయి, లైక్ ఆ రూట్కి 2 చైల్డ్ నోడ్స్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్, లేకుంటే 1 చైల్డ్ నోడ్ ఉంటుంది రైట్, ఆర్ ఓన్లీ లెఫ్ట్ చైల్డ్ నోడ్ ఉంటుంది. సో ఈ 3 కండిషన్స్ ఉంటాయి కదా, ఈ 3 కండిషన్స్ని మనము కన్సిడర్ చేయాలన్నమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు సేమ్ ఇది స్మాల్ ఉంది కాబట్టి దీన్ని చూస్ చేసుకుంటా.
ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనము ఇక్కడ సి ఉంది. ఓకే, సి ఉంది. సికి 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి, సి బి. సో లెక్సికోగ్రాఫికల్లీ బి ఈజ్ స్మాలర్. సో నేను ఈ పాత్ని చూస్ చేసుకుంటా. ఓకే, అండ్ దెన్ బికి ఓన్లీ 1 చైల్డ్ నోడ్ ఉంది. ఓకే, ఇక్కడ ఇంకో చైల్డ్ నోడ్ లేదు, రైట్ చైల్డ్ నోడ్ లేదు, ఓన్లీ లెఫ్ట్ చైల్డ్ నోడ్ ఉంది, ఏ ఒకటే ఉందన్నమాట. సో నేను అఫ్కోర్స్ ఏని చూస్ చేసుకుంటా. నేను స్ట్రింగ్ బిల్డ్ చేస్తా, ఏబిసి అనే స్ట్రింగ్ని బిల్డ్ చేస్తాను నేను. ఓకే, సో ఇంకొకటి చూద్దాం. ఇంకొక పాత్ని చూద్దాము. సికి సి ఉంది. ఓకే, సి ఒకటే ఉంది. ఓకే, సో సి సైడ్ వచ్చిన కాబట్టి సికి బి ఒకటే మనకి రైట్ చైల్డ్ ఉందన్నమాట. సో బికి ఏ ఒకటే ఉంది. సో సో మనము ఇంకా దెర్ ఇస్ నో ఆప్షన్ అనమాట, మనం దీన్ని బిల్డ్ చేయాలి. అప్పుడు మనకి ఏ బి సి. ఓకే, ఇది మనకి స్ట్రింగ్ వచ్చింది, ఇది అనదర్ స్ట్రింగ్. ఓకే, రెండిట్లో లెక్సికోగ్రాఫికల్లీ ఏది స్మాల్ అంటే ఇది స్మాల్. సో మనము దీన్నే రిటర్న్ చేస్తాం అనమాట. ఓకే, సో నేను చెప్పా కదా రికర్సివ్ డిఎఫ్ఎస్ యూస్ చేస్తాం ఇక్కడ. లెట్స్ డిఫైన్ అ హెల్పర్ ఫంక్షన్. నేను రూట్ నోడ్ని పాస్ చేస్తున్నా. కరెంట్ అని ఒక స్ట్రింగ్ని మెయింటైన్ చేసుకుందాము. దీన్ని మనము ఫైనల్గా రిటర్న్ చేయొచ్చు. ఓకే, మనము ఈ ఎగ్జాంపుల్లో డిబి అని బిల్డ్ చేసిన తర్వాత మనం దీన్ని రిటర్న్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, బేస్ కండిషన్ ఇఫ్ నాట్ రూట్ రిటర్న్. ఓకే, సో ఇక్కడ నేను మనకి ఇంటిజర్ వాల్యూస్లో ఇచ్చారు. ఓకే, మనం దీన్ని ఇప్పుడు క్యారెక్టర్గా బిల్డ్ చేయాలి. ఓకే, సో ఎలా బిల్డ్ చేయొచ్చు? కరెంట్ స్ట్రింగ్లోకి నేను ఈ క్యారెక్టర్ని అపెండ్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ మనం రివర్స్ ఆర్డర్లో బిల్డ్ చేస్తున్నాం. సో అంటే నేను ఇప్పుడు చూసిన వాల్యూ, ఇప్పుడు నేను డీని చూసా కదా, ఈ డి వాల్యూని ముందు పెట్టాలి. ఓకే, డి వాల్యూని ముందు పెట్టాలి. ఇప్పుడు నేను ఏ వాల్యూ చూసా, బి వాల్యూ ఏ తర్వాత పెట్టాలా ముందు పెట్టాలా? ఏ ముందు పెట్టాలి. డి వాల్యూ బికి ముందు పెట్టాలి తర్వాత పెట్టాలి? ముందు పెట్టాలి. ఓకే, సో నేను క్యారెక్టర్ని బిల్డ్ చేస్తున్నా, ఇంటిజర్ నుంచి క్యారెక్టర్ కన్వర్ట్ చేస్తున్నా. సో క్యారెక్టర్ ఓఆర్డి మనకి ఆస్కీ వాల్యూ ఇస్తుంది అనమాట, ఏకి ఆస్కీ వాల్యూ ఇస్తుంది. సో ప్లస్ రూట్ డాట్ వాల్యూ. ఓకే, ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ మనకి 0 to 25 కదా, ఏ వాల్యూ ఎంత? 0. ఓకే, నార్మల్గా ఆస్కీ వాల్యూ ఆఫ్ ఏ 97. ఓకే, ఇప్పుడు మనకి రూట్ వాల్యూ 0 అంటే లైక్ ఇక్కడ మనకి ఫస్ట్ ఏంది 0. 97 + 0 ఏ క్యారెక్టర్ 97 ఇస్తుంది. క్యారెక్టర్ ఆఫ్ 97 ఏ. ఓకే, ఈ ఏని మనము కరెంట్కి అపెండ్ చేసుకుంటున్నాం. ఓకే, నేను కరెంట్ తర్వాత అపెండ్ చేయట్లా, ముందు అపెండ్ చేస్తున్నా. ఓకే, ప్రజెంట్ క్యారెక్టర్ని అది. సో ఇప్పుడు నేను 3 కండిషన్స్ కదా, ఏంటవి? ఫస్ట్ కండిషన్ ఈస్ టు చెక్ ఫర్ 2 చైల్డ్ నోట్స్ ఉన్నాయా లేదా, లెఫ్ట్ రైట్ 2 నోట్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. సో ఇఫ్ రూట్ డాట్ లెఫ్ట్ అండ్ రూట్ డాట్ రైట్. ఓకే, ఇక్కడ మనము రిటర్న్ చేయాలి. ఇప్పుడు మనము ఏ స్ట్రింగ్ని మనం రిటర్న్ చేయాలంటే రికర్సివ్గా లెక్సికోగ్రాఫికల్లీ ఏదైతే స్మాలెస్ట్ ఇస్తుందో మనకి. ఓకే, మినిమమ్ ఆఫ్ రికర్సివ్గా చెక్ చేస్తాం. రూట్ డాట్ లెఫ్ట్ కరెంట్ హెల్పర్ రూట్ డాట్ రైట్ కరెంట్. ఓకే, సో ఈ మినిమమ్ అనే ఫంక్షన్ మనకి లెక్సికోగ్రాఫికల్లీ 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేసి మనకి ఏదైతే మినిమం ఉంటుందో స్మాలెస్ట్ ఉంటుందో అది మనకి ఇస్తుంది అనమాట. సో అదొక కండిషన్. ఇప్పుడు నాకు 2 చైల్డ్ నోట్, 2 లెఫ్ట్ రైట్ 2 లేవు, ఓన్లీ రైట్ ఉంది. అప్పుడు నేను డైరెక్ట్గా దాన్ని రికర్సివ్గా కొట్టేయచ్చు. రూట్ డాట్ రైట్ రిటర్న్ హెల్పర్ రూట్ డాట్ రైట్. ఓన్లీ నేను రూట్ డాట్ రైట్లోనే చూడాలి, కంపేర్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే ఒకటే ఉంది చైల్డ్ నోడ్. ఓకే, ఇఫ్ రూట్ డాట్ లెఫ్ట్ రిటర్న్ హెల్పర్ రూట్ డాట్ లెఫ్ట్ కరెంట్. ఓకే, నేను అన్నీ చూసే పాసిబుల్ కేసెస్ ఏంటి మనకి? 2 చైల్డ్ నోట్స్ ఉన్నాయి, లైక్ కంపేర్ చేస్తే లెక్సికోగ్రాఫికల్లీ స్మాలెస్ట్ తీసుకున్నాం. దెన్ నెక్స్ట్ ఓన్లీ ఒక చైల్డే ఉంది,
ఆ కేసెస్ కూడా కవర్ చేసా. ఇప్పుడు చైల్డ్ అసలు లేవు. ఏ చైల్డ్ లేకపోతే ఏం చేయాలి? మన బేస్ కేస్ వస్తుంది కదా. ఏ చైల్డ్ లేకపోతే మనం జస్ట్ రిటర్న్ చేసేయచ్చు. రిటర్న్ కరెంట్. ఓకే. అంటే మనము లీఫ్ నోడ్కి వెళ్ళినాం అనమాట. లీఫ్ నోడ్ని చూసేసాను నేను. అప్పుడు నేను ఆ స్ట్రింగ్ని ఇప్పటిదాకా బిల్డ్ అయిన స్ట్రింగ్ని రిటర్న్ చేసేయచ్చు. ఓకే, రిటర్న్ చేశాను నేను. లెట్స్ కాల్ ద హెల్పర్ ఫంక్షన్. హెల్పర్ రూట్ కామా కరెంట్. స్టార్టింగ్లో మనం ఎంటీ స్ట్రింగ్ ఇవ్వచ్చు. లెట్స్ సబ్మిట్ ద కోడ్. ఓకే, ఇట్స్ ప్రెటీ ఎఫిషియంట్. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇట్స్ ప్రెటీ ఎఫిషియంట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.